గోదావరి నీళ్లు తెచ్చి రంగారెడ్డి జిల్లాలో పారించే బాధ్యత తనదేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా నారాయణపూర్లో ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో బీఆర్ఎస్ బీజేపీలపై ఆయన ధ్వజమెత్తారు. వికారాబాద్ రంగారెడ్డి జిల్లాలకు గోదావరి నీళ్లెందుకు రానివ్వలేదో కేసీఆర్ చెప్పాలని ప్రశ్నించారు. కేసీఆర్ నిర్లక్ష్యానికి రంగారెడ్డి జిల్లా బలైందని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర పాలకులు మంజూరు చేసి పక్క రాష్ట్రమోడు మనకు నిధులు ఇచ్చి అనుమతులు ఇస్తే సొంత రాష్ట్రంలో పుట్టి పెరిగిన తెలంగాణ ఉద్యమకారుడు అని చెప్పుకునే చంద్రశేఖరరావు రంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలు రాకుండా ఎందుకు అడ్డుకున్నాడో ఇవాళ రంగారెడ్డి జిల్లాలో మేము నాయకులమని చెప్పుకునే సబితా ఇంద్రారెడ్డి గారు సమాధానం చెప్పాలి. పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి నీళ్ళు ఇస్తా అని ఊరిచ్చి లక్ష్మీదేవి పల్లికాడ భూసేకరణ కూడా చేయలే. ఆడ పెద్ద రిజర్వాయర్ కడతా అని చెప్పిండు. మా రామ్మోహన్ ఎప్పుడు కలిసినా కూడా మనం ఏదైనా చేసి లక్ష్మీదేవి పల్లిలో భూసేకరణ చెయ్యాలి, అక్కడ ప్రాజెక్టు కట్టాలి అని చెప్తున్నాడు. తెలంగాణలో ఎత్తైన ప్రాంతం నెత్తి మీద కుండ పెట్టుకొని ఒక బొక్క పెడితే ఎట్లయితే మనిషి ఎంత తడుస్తాడో తెలంగాణ మొత్తానికి ఎత్తైన ప్రాంతం లక్ష్మీదేవి పల్లి, అక్కడ రిజర్వాయర్ కడితే రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాలో నీళ్లు వస్తాయని నేను కాదు చెప్పింది, చంద్రశేఖరరావు చెప్పిండు. మరి ఎందుకు కట్టలేదే, ఎందుకు భూసేకరణ చేయలేదు? అందుకే ఈ వేదిక మీద నుంచి మా రామ్మోహన్ రెడ్డి గారు అడిగినట్టుగా లక్ష్మీదేవి పల్లి భూసేకరణ తొందరలోనే సేకరిస్తాం. ఆ ప్రాజెక్టును కట్టడానికి అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాం. అదే కాదు, ఈనాడు ప్రాణహిత చేవెళ్ళ చంద్రశేఖరరావు నిర్లక్ష్యానికి రంగారెడ్డి జిల్లా బలైంది. గోదావరి జలాలను అడ్డం పెట్టుకొని గోదావరి జలాల ముసుగులో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టి 1,000 కోట్లు కొల్లగొట్టి మీరు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, మీరు వ్యాపారాలు పెట్టుకున్నారు, మీరు టీవీలు పెట్టుకున్నారు, మీరు పేపర్లు పెట్టుకున్నారు మీ గురించి గొప్పలు రాసుకోవడానికి. కానీ మాకు మాత్రం చుక్క నీరు రాలే. అందుకే ఈనాడు వికారాబాద్ జిల్లా నుంచి నాయకత్వం వహిస్తున్న నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ శాసనసభకు సభాధ్యక్షుడిగా ఉన్న గడ్డం ప్రసాద్ కుమార్ గారు శాసనసభ నడుపుతున్నారు. మేమిద్దరం ఈరోజు మీకు మాట ఇస్తున్నాం. మా శ్రీధర్ బాబు గారి సాక్షిగా గోదావరి జలాలను తీసుకొచ్చి తాండూరు, పరిగి, వికారాబాద్, చేవెళ్ల ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత మాది. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ పై చర్యలు తీసుకోకుండా ఎవరు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. అబద్దాలతో తప్పులు తనకు ఆపాదించినంత మాత్రాన రేవంత్ తప్పించుకోలేరన్నారు కిషన్ రెడ్డి. కేసీఆర్ పై ఈగ వాలకుండా సీఎం రేవంత్ కాపాడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ పైన, కేసీఆర్ అవినీతి పైన, కేసీఆర్ అక్రమాల పైన చర్యలు తీసుకుంటుంటే ఎవరు అడ్డుకున్నారో చెప్పాలి, ఎవరు వద్దంటున్నారో చెప్పాలి, ఎవరి బాధ్యతో చెప్పాలి. రేవంత్ రెడ్డిదా కిషన్ రెడ్డిదా బాధ్యత అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డా కిషన్ రెడ్డి అడుగుతా ఉన్నాను. తెలంగాణలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయా బీజేపీ అడుగుతా ఉన్నాను. ఆయన చర్యలు తీసుకుంటుంటే, ఆయన దర్యాప్తు చేస్తా అంటే కేసీఆర్ను చెర్లపల్లి జైలుకో చిప్పకూడుకో పంపించాలనుకుంటే ఎవరు అడ్డుకున్నారో ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక్క ఉదాహరణ చెప్పానండి. నేనెక్కడ అడ్డుకున్నాను, ఎందుకు బుకాయింపులని అడుగుతా ఉన్నాను, ఎందుకు పనికిరాని మాటలని అడుగుతా ఉన్నాను. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, కేసీఆర్ మీద చర్యలు తీసుకోకుండా మీ పార్టీ అధిష్టాన వర్గం రాహుల్ గాంధీ అడ్డుకున్నాడా? ధైర్యం ఉంటే చెప్పు, చర్యలు తీసుకోనని చెప్పు, కేసీఆర్ మాకు అవసరం అని చెప్పు. అంతే తప్ప కిషన్ రెడ్డి మీదనో బీజేపీ మీదనో కేంద్ర ప్రభుత్వం మీదనో తోసేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయకు. కేసీఆర్ మీద చర్యలు తీసుకునేటువంటి దమ్ము, ధైర్యం మీ పార్టీకి ఉందా? ఆ చిత్తశుద్ధి ఉందా? రాహుల్ గాంధీ బహిరంగ ప్రకటన చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అవినీతి కుంభకోణాల మీద దర్యాప్తు చేస్తానని చెప్పావు. అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. 2వ విడత ఇందిరమ్మ ఇళ్లను ఏప్రిల్ నుంచి ఇస్తామని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు కల్లబొల్లి మాటలు చెప్పి ఓట్లు అడుగుతున్నారని పేర్కొన్నారు. అధికారంలో ఉండి చేయలేని అభివృద్ధి ఇప్పుడు ఎలా చేస్తారని మాజీ మంత్రి ఎర్రబెల్లిని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఎమ్మెల్యే యశస్విరెడ్డితో కలిసి పొంగులేటి ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. వారు అధికారంలో ఉన్ననాడు, వారు మంత్రులుగా శాసనసభ్యులుగా ఉన్ననాడు చెయ్యలేని పనట, వారు ప్రభుత్వంలో ఉన్ననాడు చెయ్యలేని పని ఈ రోజు మేము చేస్తామని రంగురంగుల కండవలతో మీ ముందుకు వస్తున్నారు. ఆనాడు చేయలేని, అధికారంలో ఉన్ననాడు చేయలేని పని అధికారంలో లేని మీరు ఈనాడు ఎలా చేయగలుగుతారు? మీరు శాసనసభ్యులు కాదు, మీరు బదిలీ చేసే అతను ముఖ్యమంత్రి కాదు, పార్లమెంటు సభ్యుడు కూడా మీ వాడు కాదు. ఎలా చేయగలుగుతారు? ఇటు పుల్ల తీసేది పట్టగలుగుతారా? ఈ ప్రభుత్వం పేదోడు ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పేదోడు గుండెల్లో ఉండే ప్రభుత్వం. ఏదైనా చెయ్యాలి అంటే, ఏదైనా సాధించాలి అంటే ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆ సభ్యులు గెలిపిస్తే చేయటానికి 100% అవకాశం. తెలంగాణలో 70 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగవుతోందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సిద్దిపేట జిల్లా నర్మెట్టలోని ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని త్వరలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు తెలిపారాయన. నంగనూరు మండలం నర్మెట్టలోని ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ఆయిల్ ఫైడ్ చైర్మన్ రాఘవరెడ్డితో కలిసి సందర్శించారు. ఇప్పుడు మీకు 12 నుంచి 15 టన్నులు పండించే రైతులు కూడా ఉన్నారు. మా దగ్గర అయితే 10 ఎకరాలు 20 ఎకరాలు వేసిన వాళ్ళు 16-17 టన్నులు కూడా పండిస్తున్నారు. కాబట్టి యావరేజ్న మనం 12 నుంచి 15 టన్నులు పండించేదానికి మనం ఏర్పాట్లు చేస్తే ఆ రైతు స్థిరంగా నిలబడి ఏ రకమైనటువంటి బాధరాబందీ లేకుండా వ్యవసాయం చేసుకునే అవకాశం ఉంది. ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడు. ఇచ్చిన గ్యారంటీలు ఏవని ప్రశ్నిస్తే సీఎం రేవంత్ బూతుల పురాణం మొదలు పెడుతున్నారని విమర్శించారు మాజీ మంత్రి కేటీఆర్. అరచేతిలో వైకుంఠం చూపి ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. కామారెడ్డి జిల్లా బిచ్కొందలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కేటీఆర్ మున్సిపల్ పోలింగ్ లో కారు గుర్తు కొట్టేయాలని కోరారు. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ కు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 1,75,000 నేను అప్పుడే చెప్పిన, కాంగ్రెస్ వాళ్ళు బంగారం ఇచ్చే బాపతోళ్ళు కాదు, మెడల పుస్తల తాడు కూడా ఎత్తుకపోయే దండుపాలెం బ్యాచ్ అని చెప్పిన నేను. దొంగలు, స్టువర్ట్పురం దొంగల కంటే పెద్ద దొంగలు కావాలని నమ్మితిరి మీరు అనవసరంగా. 6 గ్యారంటీలని 6 చేతుల వైకుంఠం చూపెడితే నమ్మితిమి, మోసపోతిమి. ఇలా ఏ దిక్కు లేకుండా అయితిమి. ఇక రేవంత్ రెడ్డిని గట్టిగా అడిగినామనుకో, ఏమాయిరబై రైతు బంధు ఫిబ్రవరి వచ్చింది, రైతు బంధు లేదు అంటే నీ లాగుల తొండలిడుస్తా. అందుకే నేను కొత్త పేరు పెట్టిన ఆయనకు. ఆయన పేరు అనుముల రేవంత్ రెడ్డి కాదు, లాగుల తొండల రెడ్డి. సోనియా గాంధీ మీద ఒట్టంటివి, సోనియా గాంధీ తోడంటివి, డిసెంబర్కి వెళ్ళే ఇస్తా అంటివి కదరా నాయన, గెలువంగానే ఇస్తా అంటివి 2,500 ఏవిరా అయ్యా. కాంగ్రెస్ బీజేపీ నేతలు నోరు తెరిస్తే అన్ని అబద్దాలేనంటూ ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. బట్టకాల్చి బీఆర్ఎస్ పై వేయడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరం మిషన్ కాకతీయ పేరిట పెద్ద మొత్తంలో అవినీతి జరిగిందని మాట్లాడుతున్నారని, కేసీఆర్ కాళేశ్వరం వల్లే తెలంగాణలో బంగారమైన పంటలు పండుతున్నాయని పేర్కొన్నారు. గజ్వేల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిందని నిప్పులు చెరిగారు. మాట్లాడితే రేవంత్ రెడ్డి నోట్ల అబద్దాలే, బీజేపీ వాళ్ళు అబద్దాలే. ఒక్కడన్నా నియత మాట మాట్లాడిందా? నిన్న ఒక బీజేపీ ఎంపీ వచ్చి అంటాడు, మిషన్ కాకతీయ కింద చెరువులు బాగా చేసిండు కేసీఆర్, 55,000 కోట్లు తిన్నాడు కేసీఆర్ అంటాడు. అసలు ఖర్చు అయింది 5,000 కోట్లు. మిషన్ కాకతీయ చెరువుల మీద పెట్టిన ఖర్చే 5,000 కోట్లు. నిన్న ఒక బీజేపీ ఎంపీ వచ్చి 56,000 కోట్లు తిన్నాడు కేసీఆర్ అంటాడు. ఇది నోటికి మొక్కాలే. ఖర్చు పెట్టింది 5,000 50,000 తింటారు ఎవడన్నా అంటే ఏం మాట్లాడు? అంటే మీరు ఏమన్నా కానీ బట్టగాచి మీరు చేసే రకం. అది కాళేశ్వరం ప్రాజెక్టు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఎవరితో పొత్తు పెట్టుకోలేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు పేర్కొన్నారు. ఎవరైనా మద్దతిస్తామంటే కాదనమని చెప్పారు. పొన్నం ప్రభాకర్ పొత్తులు ఎక్కడున్నాయో తెలుసుకుని మాట్లాడాలి అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో ప్రచారం చేస్తే అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ బీజేపీ సంకల్ప సభలో పాల్గొన్నారాయన. తెలంగాణలో పొందింది లేదు, ఆయన ఎట్లా ఊహించుకుంటే పొందుతుంది క్యాన్వాస్ అని ఆయన పార్టీ మా ఇండియాలో భాగము
సపోర్ట్ చేయడానికి రావచ్చు, రాకపోతే అది ఆయన ఇష్టం. ఈయనకేం చెప్పేస్తుంది, రాహుల్ గాంధీ రావట్లేదా, ఇంకే మీనాక్షి గాంధీ రావట్లేదా, ఎంతమంది వస్తూ ఉన్నారు. పండగ డబ్బులు ఇస్తే అయిపోతుందా? అంటే అది దేవుడు, అది ఎవరైనా మనం తిరుపతి పోతున్నాం, యాదగిరి పోతాం అంటే పోతాం. ఎంతోమంది లక్షలు. కాంగ్రెస్ పార్టీపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. ఎమ్మెల్సీలు దాసో శ్రవణ్, సంబిపూర్ రాజు, ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, వివేకానంద గౌడ్ రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని కలిసి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ రౌడీయిజంతో గెలవాలని చూస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రచారాల్లో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నేతలు దాడులకు దిగుతున్నారని, పోలీసుల అండతోనే కాంగ్రెస్ నేతలు రెచ్చిపోతున్నారని ఆరోపించారు. ఇదే అంశంపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కు కూడా బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. పలు కీలక కేసులకు సంబంధించిన హార్డ్ డిస్కులు, రికార్డులు ఉన్న రూమ్ లో అగ్ని ప్రమాదం జరగడంతో కీలక ఆధారాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. స్టోర్ రూమ్ లోపల ఫైర్ అయింది. అంటే ఆ సీజ్డ్ ప్రాపర్టీ అంతా కూడా మనకి ఫైర్ అయింది. సీజ్డ్ ప్రాపర్టీ అంటే ఏమేమి ఉన్నాయి సార్? దాంట్లో రకరకాలు ఉన్నాయి సార్. హార్డ్ డిస్కులు, పేపర్లు, ఇప్పుడు మన కేసుకు సంబంధించినవి అవి మనం సీజ్డ్ ప్రాపర్టీ ఉంటుంది, అది విట్నెస్ కోసం అలాంటివి, అంటే డీటెయిల్స్ సైడ్ అలాంటి ప్రాపర్టీ ఆ రూమ్, అది ఆ స్టోర్ రూమ్ అది కాలిపోయింది. మాక్సిమం కాలిపోయింది. కంప్యూటర్స్ అంటే వర్క్ చేసే కంప్యూటర్ కదా, సీజ్డ్ ప్రాపర్టీ. దాంట్లో కంప్యూటర్స్ ఉన్నాయి, మన కేసుకు సంబంధించి అంటే డీటెయిల్స్ విడున్నాం. వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే సీజ్డ్ అయిన ప్రాపర్టీ అంతా కూడా కాలిపోయింది. G+2 బిల్డింగ్ అండి. ఫైర్ స్టేఫ్టీ అంటే ఎక్స్టింగ్విషర్స్ ఉన్నవి, దానికి అంతవరకే రిక్వైర్మెంట్ ఉంటుంది. టోటల్ ఎన్ని రూమ్స్ లో ఈ ఫైర్ వచ్చింది? ఒకటే రూమ్. ఈ రూమ్స్ లో ఏమేమి ఉన్నాయి అసలు? ఒక రూము, దానికంటే ముందు రూమ్ లో క్లాస్ రూమ్ ఉంది. ఆ క్లాస్ రూమ్ ముందు ఉన్నది, దానికి రైట్ సైడ్ హాల్ ఉన్నది, బ్యాక్ సైడ్ ఇంకా కొన్ని అవి రూమ్ ప్రాపర్టీకి సంబంధించిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అవికి బీరువాలు, క్యూబ్ కలిసి ఉన్నాయి. ఓన్లీ ఈ స్టోర్ రూమ్ ఒకటి ఫైర్ అవ్వడం వలన ఈ ఫైర్ అంతా కూడా, స్మోక్ అంతా కూడా ఫ్లోర్ కు మొత్తం కూడా వ్యాపించింది. అక్కడక్కడ ఈ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు చెలరిగాయని డీసీపీ శిల్పవల్లి తెలిపారు. 5 ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను పూర్తిగా అదుపు చేశామన్నారు. నేర పరిశోధనకు సంబంధించిన ఫైల్స్, ఎవిడెన్స్ ఇక్కడే ఉంటాయని చెప్పారు. మంటల్లో ఏవైనా డాక్యుమెంట్స్ తగలబడ్డాయి అని స్పష్టత లేదన్నారు. ప్రమాద సమయంలో లోపల 4 ఉద్యోగులున్నారని, వారు సురక్షితంగా బయటపడినట్లు డీసీపీ వెల్లడించారు. సిబ్బంది ఎవరు లేరు. దేర్ ఇస్ నో పర్సన్. ఒక్క ఆఫీస్ పై చూసినతనే కొంచెం ఆయన ఇనీషియల్ గానే ఫైర్ ఎక్స్టింగ్విషర్ యూజ్ చేసి అది తగ్గించడానికి ట్రై చేశాడు, కానీ ఆయనకు కూడా కొంచెం అస్వస్థతకు లోనై హీ ఆల్సో వాజ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్. ఇంకా అప్పటికి ఆఫీస్ ఓపెన్ అవ్వలేదు కాబట్టి దేర్ ఆర్ హార్డ్లీ 3-4 పీపుల్. వాళ్ళందరూ ఇమీడియట్ గా బయటికి ఇవాక్యువేట్ అయ్యారు. చంద్రబాబు కలల ప్రాజెక్టుకు పునాది రాయి పడింది. క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణానికి అమరావతిలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తో కలిసి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ దేశానికి గేమ్ చేంజర్ గా మారనుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రపంచానికి సరికొత్త ఆవిష్కరణలు అందించే అవకాశాలు అమరావతిలోనే ఉన్నాయని తెలిపారు. క్వాంటమ్ మిషన్ కార్యకలాపాలు ఏపీ నుంచి ప్రారంభం కావాలని తాను కోరానని, టీసీఎస్, ఐబీఎం, ఎల్ఎన్టీ ప్రతినిధులతో మాట్లాడానని పేర్కొన్నారు. ఈ ఏడాది చివరి నాటికి మొదటి క్వాంటమ్ కంప్యూటర్ కావాలని చెప్పారని, ఏప్రిల్ 14న ఇక్కడే మరో 2 క్వాంటమ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదే జరిగితే 2030లోగా 2.5 లక్షల మంది క్వాంటమ్ నిపుణులు కావాలని వివరించారు. దేశంలోని 100 మంది ఐటీ నిపుణుల్లో 35% మంది తెలుగు వాళ్లే ఉన్నారని చంద్రబాబు తెలిపారు. I am very happy. One is Quantum Valley we are starting here, and also Green Hydrogen Valley we are establishing. This will be the 2 game changers for the development of Andhra Pradesh. Amaravati Quantum Valley will not only export talent and services, it will develop quantum designs, products and intellectual property right here in Andhra Pradesh. Quantum is not just another technology. It is the mother of all frontier technologies. I am very happy. Amaravati is a people capital. సమాజం సిగ్గుపడేలా చంద్రబాబుపై అంబటి వ్యాఖ్యలు చేశారని మంత్రి స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు తమ ఇళ్లపై దాడి చేసుకుని టీడీపీ నేతలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
పరామర్శ పేరుతో జగన్ జల ప్రదర్శిస్తున్నారని, జగన్ బల ప్రదర్శనలకు అమాయక కార్యకర్తలు బలవుతున్నారని మంత్రి స్వామి ఆరోపించారు. మొన్న అమ్మడు రాంబాబు అని నేనైతే ఆ నోటితో చెప్పలేను. ఏది ప్రతి ఒక్కళ్ళు మన పల్లెటూళ్ళలో బజార్ తగాదైతే ఆడవాళ్ళు తిట్టే తిట్లు, ఆ తిట్లు తిట్టాడు ఆయన. టీవీలో వినిపించడానికి కూడా ఇబ్బందికరని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అదేమని అడిగారని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు వచ్చారు. వాళ్ళ ఇంట్లో ఆయన ఒక ఆయన ఇంకొక ఆయన వాళ్ళ ఇళ్లలో వాళ్ళే తగలపెట్టుకొని మా మీద బాంబులు వేశారన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి సాధించారు? వాళ్ళ ఇంటి మీదకి తగాదా పోయిన తెలుగుదేశం నాయకులు అందరి మీద కూడా కేసులు కట్టాం. నీ ప్రజలు నువ్వు చేయలేదు, మేము రోడ్ల మీద నేను రాణిస్తున్నాం, ధైర్యంగా వస్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని మేము గౌరవిస్తున్నాం. వెళ్తే సవాళ్ళు ఇవ్వడం. నిన్న పోయారు ఆ ఊరు జోగి రమేష్ మైలవరం, 2 చనిపోయారు. మొన్న పోయారు పల్నాడు, 2 చనిపోయారు. ఇలాగా ఆయన వస్తున్నాడు, 2 పోతున్నారు. మన్యం జిల్లాలోని మక్కువకు ఎన్నో ఏళ్లుగా రోడ్లు అభివృద్ధి లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు. మక్కువలో పలు అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం 2,60,00,000 రూపాయల నిధులు విడుదల చేస్తుందని, రోడ్డు పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మొత్తం పోయింది. ఒక్క రోడ్డు మాత్రం డాక్టర్ గారు దోదర్పు చేసి ఏదో కష్టపడి ఒక్క రోడ్డు వేశారంతే. మిగిలిన ఏ రోడ్లని అస్సలు చెయ్యనివ్వలేదు, వదిలేశారు. అంటే వాళ్ళకి ఏంటంటే మక్కువలో మా ప్రాబల్యం తప్ప మక్కువ అభివృద్ధి చెందాలి అని ఆకాంక్ష అయితే 1% కూడా లేదని మనకు క్లియర్గా అర్థమైపోయింది. వెంటనే నాకు అర్థమైంది, ఇంకా సరే ఇంకా ఇలా లాభం లేదు, మన గవర్నమెంట్ ఉన్నా కానీ స్థానికంగా సర్పంచ్ ఉండాలి. కాబట్టి సర్పంచ్, ఎంపీపీ, జడ్పీటీసీ ఇవన్నీ మన చేతికి వచ్చిన తర్వాత మక్కువను ఖచ్చితంగా మార్చాలి అని ఆ రోజే అనుకున్నాను. ఖచ్చితంగా మార్చి చూపిస్తానని మరొకసారి మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. అయితే ఈ రోడ్డు మళ్ళీ ఎవరికో ఎన్ఆర్జీఎస్కి ఇస్తే మళ్ళా వీళ్ళంతా రెడీ అయిపోతారు. మళ్ళీ ఎండిఓ గారు సంతకం. తిరుమల పవిత్రతను వైసీపీ నేతలు దెబ్బతీశారని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో లడ్డూ, నెయ్యి కొనుగోలులో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని, అర్హత లేని సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు నిబంధనలను ఇష్టారాజ్యంగా మార్చేశారని పేర్కొన్నారు. వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అప్పట్లో కలిసి పనిచేశారని, కల్తీ జరిగిందని వారు ఇప్పటికే పరోక్షంగా ఒప్పుకున్నారని గుర్తు చేశారు. జగన్ క్లీన్ చిట్ ఇచ్చినట్లు చెప్తున్నారని, కానీ ఎవరిచ్చారో చూపించాలని కేంద్ర మంత్రి సవాల్ విసిరారు. వాళ్ళు ఏం చెప్తున్నారు? జంతు కొవ్వు పదార్థాలు వాడాము, కానీ జంతు కొవ్వు పదార్థాలు వాడలేదు, వేరే మిశ్రమాలు వాడారని ఉంది. జంతు కొవ్వు పదార్థాలు వాడారా, వేరే మిశ్రమాలు వాడారా, వేరే రసాయనాలు వాడారా, లేకపోతే సింథటిక్ ఆయిల్స్ వాడారా అనే విషయం దర్యాప్తులో పూర్తిగా వస్తుంది. ఎందుకంటే జంతు కొవ్వు పదార్థాలు వాడారా అనేటువంటి విమర్శ కూటమి చేయలే, బీజేపీ చేయలే, చంద్రబాబు నాయుడు గారు చేయలే, పవన్ కళ్యాణ్ గారు చేయలే. ఏదైతే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఉన్నదో. పల్నాడు జిల్లా చిలకలూరుపేట ఎడ్లపాడు మండలంలోని కొండవీడు కోట వైభవం పర్యాటకులకు కనువిందు చేసింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ లావు కృష్ణదేవరాయలు, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కొండవీడు ఫస్ట్ ను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని కోటను అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖరరావు అన్నారు. కొండవీడు వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేసే ఆలోచన చేస్తామని ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఇది ప్రతి సంవత్సరం కూడా జరిగే విధంగా మా ప్రయత్నం ఉంటుంది. సరే, గడిచిన 2019 నుంచి 24 దాకా జరగలేదు ఉత్సవాలు, దాని ముందు జరిగినాయి. ఈ సంవత్సరాలు జరగలేదు, కానీ ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా చేయగలుగుతున్నాం. అలాగే ఈ ప్రాంతంలో ఇక్కడ కొండవీటిని కూడా అభివృద్ధి చేయడానికి, పర్యాటకంగా కూడా మరింతగా ముందుకు తీసుకెళ్ళడానికి ఇక్కడ రిసార్ట్ అయితే కానీ, అలాగే ఒక జూ అయితే కానీ, ఇటువంటి 2-3 ప్రతిపాదనలు మేము చేయబోతా ఉన్నాం. వాటిని తొందరలోనే సాధించుకుని ఇక్కడ కేవలం ఈ 2-3 రోజులనే కాకుండా సంవత్సరం మొత్తం కూడా ఇక్కడ ఏదో ఒక విధంగా పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. ఎకో టూరిజం తోటి టెంపుల్ టూరిజం అని కలిపే విధంగా ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కలిగే విధంగా ఈ యొక్క కొండవీడి ఉత్సవాలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. ఈ ఉత్సవాల నిర్వహణలో స్థానిక శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, అలా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అందరు జిల్లా అధికారులంతా సమన్వయంతో దీన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నందుకు వారందరికి కూడా ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి
మరి నా తరఫున కూడా వారికి నా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం మరింత ఎక్కువగా జరగాలి అనేటువంటి ప్రణాళికలు రచించాల్సిన అవసరం ఉంది. పోలవరం జిల్లా దేవరపల్లిలోని ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. ఉదయం హాస్టల్లో అల్పాహారం తిన్న తర్వాత 79 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. అనంతరం అస్వస్థకు గురైన విద్యార్థులను హుటాహుటిన మారేడ్పల్లి ప్రభుత్వాసుపత్రికి పాఠశాల సిబ్బంది తరలించారు. ప్రథమ చికిత్స తర్వాత మెరుగైన వైద్యం కోసం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి విద్యార్థులను తరలించి చికిత్స అందిస్తున్నారు. మొత్తం పాఠశాలలో 277 మంది విద్యార్థులకు గాను 79 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. ఇంకా విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎమ్మెల్యే శిరీషాదేవి పరామర్శించారు. విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. దీనిపై విచారణ చేపట్టి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు ఎమ్మెల్యే ఆదేశించారు. రంపచోడవరం పరిధిలో ఉన్నటువంటి మారేడుమిల్లి మండలంలో దేవరపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలో ఈరోజు చాలా బాధాకరమైన విషయం. చిన్నపిల్లలు ఉన్నటువంటి పాఠశాలలో మార్నింగ్ టిఫిన్ తిన్న తర్వాత ఫుడ్ పాయిజన్ అయిందని కొంచెం మంది పిల్లలు హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఫుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత మళ్ళీ కొంచెం మందికి మళ్ళీ కొంచెం ఫీవరు, వామిటింగ్స్, మోషన్తో పాటు కొంచెం ఇబ్బంది పడడం వల్ల మనం ఏరియా హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. దాదాపుగా ఇప్పటికి 80 మంది పిల్లలు. భారత్లో 10 ఏళ్లుగా అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు ప్రధాని మోదీ. మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, రవాణా సౌకర్యాల కల్పనపై ఎన్డీఏ ప్రభుత్వం దృష్టి పెట్టిందని తెలిపారు. 2 రోజుల మలేషియా పర్యటనలో భాగంగా అక్కడి ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ భారత పర్యటనకు రావాలని వారిని కోరారు. అంతకుముందు మలేషియా రాజధాని కౌలాలంపూర్ చేరుకున్న ప్రధాని మోదీకి ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీం స్వాగతం పలికారు. We share the same blue waters of the Indian Ocean. Across the ocean, we love to visit each other. I invite you all to visit different parts of India. In the past few years, India has seen unprecedented growth in infrastructure and connectivity. The numbers of our airports had doubled in a decade. Highways are being built at a record pace. Modern trains like Vande Bharat. ప్రధాని మోదీ పర్యటనలో అక్కడి భారత సంతతికి చెందిన కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రవాస భారతీయులతో సమావేశ నేపథ్యంలో 800 మందితో అక్కడి కళాకారుల బృందం రికార్డు ప్రదర్శనతో అలరించింది. భారత సాంప్రదాయాలు ఉట్టిపడేలా శాస్త్రీయ, జానపద నృత్యాలను ప్రదర్శించి మలేషియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నిలిచింది. భారత్ అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైంది. భారత్ ఉత్పత్తులపై 50% సుంకాలను 18% తగ్గిస్తున్నట్లు అమెరికా అధికారిక ముసాయిదా విడుదల చేసింది. వాణిజ్య ఒప్పందంతో అదనపు మార్కెట్ ప్రవేశిస్తుందని ప్రకటించింది. అమెరికా నుంచి భారీగా ఇంధనం, గ్యాస్ను భారత్ దిగుమతి చేసుకునుందని ఈ ప్రకటనలో వెల్లడించింది. $500 మిలియన్ విలువైన ఎనర్జీ, టెక్నాలజీ, బొగ్గు, వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలుకు భారత్ అంగీకరించినట్లు పేర్కొంది. జనరిక్ మందులు, విమాన విభాగాలు, రత్నాలు, వజ్రాలపై సుంకాలను తొలగించేందుకు అమెరికా అంగీకరించింది. వికసిత్ భారత్ లక్ష్యానికి అమెరికాతో జరిగిన ట్రేడ్ డీల్ ఊతమిస్తుందన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. టెక్స్టైల్స్, లెదర్ ఇండస్ట్రీలతో పాటు ఎంఎస్ఎంఈల అభివృద్ధికి ఈ ట్రేడ్ డీల్ దోహదపడుతుందని తెలిపారు. మోదీ, ట్రంప్ స్నేహానికి ట్రేడ్ డీల్ నిదర్శనమని, ఈ రోజును సువర్ణాధ్యాయంగా లిఖించిందని పేర్కొన్నారు. రైతుల సంరక్షణ ధ్యేయంగా ట్రేడ్ డీల్ జరిగిందని తెలిపారు. जहां भारत को अब अमेरिकन मार्केट में लाभ मिलेगा, भारत को कम ड्यूटी पर, बाकियों से कम ड्यूटी पर, मात्र 18% पर रेसिप्रोकल ड्यूटी, उनको वहां पे मार्केट एक्सेस मिलेगा. होम डेकोर हो, वुड और फर्नीचर हो, पिलोज, कुशन जो अपहोल्स्ट्री के साथ सामान बनता है, क्विल्ट्स, कंफर्टर्स, नॉन इलेक्ट्रिकल लैंप्स, इसी प्रकार से जो मशीनरी
और पार्ट्स, अलग अलग प्रकार के मशीनरी के पार्ट्स होते हैं। खिलौनों का मैंने जिक्र किया, टॉयज, ज्वेलरी, लेदर एंड फुटवेयर, टेक्सटाइल और अपैरल का बहुत बड़ा हमारा निर्यात में फायदा होगा। सिल्क के प्रोडक्ट्स जीरो ड्यूटी पे ले आए हैं। तो एक प्रकार से अलग अलग क्षेत्रों को निर्यात के लिए लाभ देना और हमारे किसानी क्षेत्र को आयात से संभालना, सुरक्षित रखना कि बड़ा ही फेयर, इक्विटेबल और बैलेंस्ड ट्रेड एग्रीमेंट जो भारत के हितों को संरक्षित रखता है, द्विपक्षीय व्यापार को मौका देता है बढ़ने के लिए, भारत को अलग अलग प्रकार के टेक्नोलॉजी प्रोडक्ट्स जो हमारे ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు HMTV.